హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి, నిన్న మార్నింగ్ అన్నమాట. సో ఇంకా నేను మార్నింగ్ అయితే నేను ఇక్కడ పిల్లల కోసం అయితే బాక్స్ పెడదామనేసి రైస్ అయితే కలుపుతున్నాను. వాళ్ళకి టిఫిన్ అయితే చేశానండి. నిన్న దోశ అయితే చేశాను. సారీ, నిన్న అంటున్నాను, నిన్న కాదండి, సాటర్డే రోజు వ్లాగ్ అండి, మర్చిపోయాను. అసలు నిన్న సండే కదా, అసలు నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి. కానీ పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, నాకు అసలు కుదరలేదన్నమాట. సో ఇంకా కొంచెం పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది ఇంకా అందరికీ తెలిసిందే కదా, మర్చిపోయి నిన్న అనేసి అంటున్నాను. యాక్చువల్గా అయితే సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి ఇదైతే. సో ఇంకా మార్నింగ్ అయితే ఆ రోజు పిల్లలకి దోశ చేశానండి. దోశ చేసేసి ఇంకా నేను తొందరగా రైస్ అయితే కలుపుతున్నాను. పుదీనా చట్నీ కూడా చేశాను. ఇంకా అదైతే బాక్స్కి పెట్టేశాను అనమాట. ఇంకా ఫస్ట్ వాళ్ళని అయితే పంపించేద్దామనేసి, ఇంకా వాళ్ళు వెళ్ళాక మెల్లిగా ఇంట్లో పని చేసుకుందాంలే అనేసి ఇంకా వాళ్ళకైతే ఇంకా వాళ్ళని రెడీ చేయించేసి ఇక్కడ ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి పెడుతున్నాను అనమాట. ఇంకా స్నాక్స్ అది ఇదే ఏం పెట్టనండి, అవి ఇవి పెడితే ఇంకా వాళ్ళు అన్నం సరిగ్గా తినరు అన్నమాట. ఇంకా డైరెక్ట్గా అన్నమే పెట్టేస్తాను. సో అదన్నమాట. ఇంకా తర్వాత నాకు అసలు వీడియో తీయడమే ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కాఫీ అయితే పెడుతున్నాను. ఈవినింగ్ అవుతుంది. సో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలి. తాగేసి పకోడీ చేయాలంట మా వాళ్ళకి. ఇంకా పకోడీ చేయాలి ఈరోజు అయితే. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి రాలేదండి. ఇంకా వచ్చాక మళ్ళీ అయితే వీడియో తీస్తాను. ఇక్కడైతే కాఫీ పెడుతున్నాను. ఇది అయిపోయాక ఇంకా పకోడీ చేస్తాను. మళ్ళీ అయితే వీడియో షూట్ చేస్తానండి. వీడియో అయితే చూస్తుండండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే నేను ఈవినింగ్ అయితే పిల్లలకి పకోడీ చేస్తున్నానండి. సో ఇంకా చాలా రోజులు అవుతుంది పకోడీ చేయక. పిల్లలకైతే మాకైతే ఇంకా చాలా ఇష్టం అండి. పిల్లలు అయితే అంత ఇష్టంగా తినరు. అందులో ఆనియన్స్ ఉంటాయి కదా, అన్నీ తీసేస్తారనేసి ఇంకా నేనైతే ఎక్కువగా ఫ్రై చేస్తాను అనమాట. ఇంకా ఆనియన్స్ కూడా కనిపించినంతగా ఫ్రై చేసేస్తే ఇంకా అది పిండిలో కలిసిపోతాయి కదా, తినేస్తారనమాట. సో నేనైతే ఇంకా ఈ విధంగా సింపుల్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, కారం, ఉప్పు అన్నీ వేసేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకొని, ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే, పిండి కొంచెం తక్కువగానే వేసుకొని చేస్తానన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం క్రిస్పీగా రావాలనుకుంటే మాత్రం బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఇంకా ఇది వేయకుండా కూడా మనం ఆయిల్ ఎక్కువసేపు ఫ్రై చేస్తే క్రిస్పీగానే ఉంటాయండి. సాయంత్రం ఈవినింగ్ టైంలో అలా స్నాక్స్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ తినడానికి. సో ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ అయితే ఈ విధంగా పకోడీ అయితే చేసేసాను. టీ పెట్టేసి ఇంకా టీ తాగాక పకోడీ అయితే చేశానండి. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి కావాలని అడుగుతూనే ఉంటారు కదా. సో ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకా చేశాక మళ్ళీ మా పాప అయితే నాకు వద్దు అనిందనమాట. వద్దనేసి ఇంకా మా పాపకి బాబుకి అయితే ఫ్రూట్స్ అయితే ఇక్కడ కట్ చేసి ఇచ్చానండి. ఇంకా వాళ్ళు అది తింటున్నారు స్కూల్ నుంచి వచ్చి. ఫస్ట్ అయితే కొద్దిసేపు మొబైల్ చూస్తారనమాట. ఇంకా మా బాబు అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా ఆలోపు అయితే ఈమె తినేస్తుంది. ఇంకా ఇదండి, ఈ విధంగా సింపుల్గా వ్లాగ్ అయితే తీశాను. ఇంకా తినడం అంతా అయిపోయాక శనివారం మాకు సంత ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే కూరగాయలు అయితే తేయడానికి వెళ్ళాడండి. ఇంకా ఆలోపు అయితే నేను ఇంకా వర్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంట్లో చాలా బట్టలు ఉన్నాయండి మడత పెట్టేవి. సో ఇంకా అవన్నీ కూడా మడత పెట్టేసుకొని ఇంకా ఇల్లంతా కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చిన్నగా వ్లాగ్ అయితే తీశానండి. ఇంకా ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసిన వారు ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అంతే అండి, ఇవాళ వీడియో అయితే నచ్చినట్టు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.